ఈ ఆంజనేయ స్వామి చేసిన ఉపకారానికి నేను ఏం చేయలేనా? నేను ఇంక రుణపడి బతకడం తప్ప ఇంకేం లేదు నా బతుక్కి. కృష్ణుడు అలాగే అనుకున్నాడు, మా ద్రౌపదికి రుణపడిపోయాను అనుకున్నాడు. రాముడు అలాగే అనుకున్నాడు, ఆంజనేయ స్వామికి రుణపడిపోయాను అనుకున్నారు. పాపం వాళ్ళ అవతారాల్లో అన్నీ చేసి తమ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ కోసం అలా ఉంటారండి వాళ్ళు. ఆంజనేయ స్వామికి సత్కారం జరగడమే పట్టాభిషేకపు సారాంశము. ఆయన సింహాసనం మీద కూర్చోవడం గొప్ప కాదండి. తన కోసం నిలబడి తన కోసం మొత్తం చేయవలసిందంతా చేసినటువంటి ఆంజనేయుణ్ణి తగిన రీతిలో ఆయన సత్కరించితే అప్పుడు అందరికీ కూడా పట్టరాని ఆనందపు పొంగు ప్రవహించింది. ఇది పట్టాభిషేకానికి సారం.